తెలంగాణ స్పెషల్ సర్వపిండి రెసిపీ ఒకసారి ఇలా ట్రై చేయండి. ఫస్ట్ టైం చేసినా పర్ఫెక్ట్గా వస్తుందండి. మిక్సీ జార్లోకి 4 పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం జీలకర్ర, ఆనియన్స్ వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. వెడల్పాటి గిన్నెలోకి 2 కప్పుల బియ్యం పిండి, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, వేయించుకున్న పల్లీలు కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోండి. ఈ పచ్చిమిర్చి, ఆనియన్ పేస్ట్, కొంచెం కరివేపాకు, నానబెట్టుకున్న శనగపప్పు 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఉల్లిగడ్డ ముక్కలు, కొంచెం నువ్వులు వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి. కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండి ముద్దను అనేది కొంచెం పిండి ముద్దను తీసుకొని వెడల్పుగా ఉన్న కడాయిని తీసుకోండి. కొంచెం గుంతగా వెడల్పుగా ఉన్న కడాయిలోకి పిండి ముద్దని కొంచెం ఆయిల్ వేసుకొని ట్యాప్ చేసుకోండి. మరీ మందంగా కాకుండా మరీ పతలాగా కాకుండా మీడియం రేంజ్లో ట్యాప్ చేసుకోవాలండి. హోల్స్ పెట్టుకోండి, త్వరగా ఫ్రై అవుతుంది. ఇలా హోల్స్ పెట్టుకోవడం వలన ఈ కడాయిని ఇంకా స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు బాగా కాల్చుకోవాలండి. చూడండి, ఈ విధంగా మంచిగా కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని తీసుకుంటే తెలంగాణ స్పెషల్ సర్వపిండి రెసిపీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.